హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుంటి నాగరాజు. వెల్కమ్ టు గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్. అంటానికి కూడా నాకు కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే అధిక వర్షాలు వచ్చి రైతు జీవితం ఘోరంగా అయిపోయింది ఫ్రెండ్స్. మొన్నటిదాకా కరోనా అందరినీ దెబ్బతీసింది. ఒక రైతుని ఒక్కరిని ఏం చేయలేకపోయింది అనుకున్నాం. కానీ ఈ అధిక వర్షాల వల్ల రైతు జీవితం కూడా ఆగిపోయింది ఫ్రెండ్స్. చూపిస్తాను రైతు కష్టాలు ఏంటో, రైతు జీవితం ఏంటో. ఎకరాల ఉరుమొత్త వేసాం ఫ్రెండ్స్. వేసిన నైట్ నుంచే భారీ ఎత్తున వాన, ఫుల్లు వర్షం, ఘోరం. వేసిన కాడ నుంచి మొత్తం కొట్టకపోయింది. అసలే కూలోళ్ళు పలసగేస్తుంటే ఇంకా దారుణంగా మొత్తం ఘోరంగా కొట్టకపోయింది. ఎక్కడ చూసినా గండ్లే, ఎక్కడ చూసినా అగో మొత్తం పలసబడిపోయింది నాటు. ఇంకేం చేయాలి ఫ్రెండ్స్? ఎంతో ఒత్తుగుండి కష్టపడి పురుగు మందులు, పై మందులు, కింద మందులు కొట్టి ఎంతో కష్టపడితేనే ఒరిగడ్డే మిగులుతుంది ఉరుమొత్తలో. అట్లాంటిది వర్షాలు వచ్చి మొత్తం నాటాడు కొట్టకపోతే ఇంకేం మిగులుతుంది ఫ్రెండ్స్? ప్రతి గండి పడ్డ కాడ మొత్తం మేట దోసి ఆగం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఘోరంగా ఆగం అయిపోయింది. ఎక్కడ గండి పడ్డ కాడలా గుల్ల అయిపోయింది. ఎంతో ఒత్తుగా ఉన్న నాటు ఫ్రెండ్స్. ఇది మొత్తం పలసబడిపోయింది, ఘోరంగా పలసబడిపోయింది. ఇక సగం పంట కూడా చేతికి వచ్చిద్దో రాదో. వీరికి పెద్దగా ఏం మిగలవు ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి ఎన్నో పెట్టుబడులు పెట్టి ఎంతో చేస్తే కానీ ఊరగడ్డి మిగులుతుంది. ఇంక అందులో కౌలు వ్యవసాయం అయితే ఇంక అసలు ఏం మిగలవు. ఇందులో ఇంకా అధిక వర్షాలు వచ్చి ఒక్కోసారి ఫుల్ దోమ కాటు వస్తే ఇంకా నెత్తిన గొడ్డే. మిరపనారు పరిస్థితి చూపిస్తారండి ఫ్రెండ్స్. మిరపనారు ఒక్కొక్క ప్యాకెట్ 500 తెచ్చిపోసినాం ఫ్రెండ్స్. 500 తెచ్చిపోసినాం. పోతే మొత్తం ఎర్రబారిపోయింది, మొత్తం ఎరుపు వచ్చి ఆకు దులిపి మొత్తం వడబడ్డది. ఇది ఎంత కాస్ట్ నారో. అట్లాంటిది చూడండి, ఇది చచ్చిద్దో బతికిద్దో అర్థం కాదు. అట్లా మొత్తం వడబడే ఉంది నారు. మొత్తం ఎరుపు వచ్చింది. ఇలా ఉంటే ఇంక ఎలా వ్యవసాయాలు చేయాలి ఫ్రెండ్స్? అసలే ఎవడో ఒకడు 100కో 1 కోటికో ఒక్కడు చేస్తాను వ్యవసాయం. అందులో ఈ వర్షాలు వచ్చి ఇలా ఆగమైపోతుంటే ఇంక ఎలా చేయాలా? దీనికి సంబంధించి అన్ని రకాల మందులు కొడుతూనే ఉన్నాం. అయినా కూడా వర్షానికి తట్టుకోలేక 15 రోజులు వర్షం తట్టుకోలేకపోయింది పాపం మిరపనారు వేసే స్థాయికి వచ్చింది. కానీ మొత్తం ఆకు దులిపి పండాకు వచ్చి చచ్చిపోయేలాగుంది. దానికేమో ఏజ్ ఎక్కువైపోతుంది మిరపనారుకి. కానీ పరిస్థితి బాగలేదు. దుక్కులు ఇంకా దిగబడుతూనే ఉన్నాయి. ట్రాక్టర్ పెట్టాలంటే ట్రాక్టర్ దిగబడేటట్టుంది. ఇక మాటలు రావట్లే. వ్యవసాయం చేయాలంటే ఎంతో కష్టంగా ఉంది. కూలోళ్ళ ఖర్చులు ఫుల్లు పెరిగిపోయాయి. వాళ్ళకి ఆటో చేను దగ్గర తీసుకొస్తే కానీ రారు. ఆటోకు 300, మళ్ళీ రానుపోని 300. మార్కెట్లో పోతే పురుగు మందుల రేట్లు అధికం. వాడు ఆ రేట్ ఎంత ఉంటుందో తెలియదు, వీడేసే రేట్ ఎంతో తెలియదు. మందు కట్టలు ఫుల్లు రేటు. మళ్ళీ అవి కన్ఫామ్గా క్వాలిటీయా అంటే అవి నమ్మకం లేదు. ఎంత దారుణంగా ఉందో. పై మందులు, పురుగు మందులు. పంట పండటానికి ఎంత కష్టంగా ఉంటే పండిన పంట నమ్ముకోవడానికి మార్కెట్లో గిట్టుబాటు ధర లేని పరిస్థితి. ఎంతో కష్టపడి ధాన్యం కొద్ది గొప్ప పండి కౌలు కట్టి మార్కెట్లో తీసుకుపోతే వాడు ఇది బాగలేదు, అది బాగలేదు అని చెప్పి కమిషన్దారుల దోపిడీ, వాళ్ళు కొనుగోలుదారుల దోపిడీ. ఇక అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకోకపోతే ఇంకేముంటుంది చెప్పండి ఫ్రెండ్స్? గవర్నమెంట్ అదిగో ఇదిగో అంటుంది తప్ప 4 ఏళ్ళు 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఇస్తే ఎవరికి ఏమవుతుంది చెప్పండి? మా పత్తి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో. మొత్తం ఊడ తీసి వానపై 3 రోజులైనా కూడా ఇంతవరకు ఆ ఎమక అనేది ఎండల. ఇదన్నీ ఉడబడుతున్నాయి. ఆవ చెట్టు నేటుకొచ్చేసరికి ఏ చెట్లు ఉంటాయో, ఏ చెట్లు పోతాయో. మళ్ళీ ఈ తాడి చెట్లు చుట్టూ కోతులు ఎక్కి దూకి ఎగిరి ఆగం చేస్తాయి. గుండె పగిలిపోద్ది ఫ్రెండ్స్ ఒక్కోసారి అనుకుంటే. మా దుక్కి ఫ్రెండ్స్, దుక్కిది మిరప తోట వేద్దామని చెప్పి
బొబ్బర్లు కొనక్కొచ్చి చల్లి 2 సార్లు రోటావేటర్ వేసి దుక్కి రెడీ చేసిన. ట్రాక్టర్ ఖర్చులు అవి ఫుల్ పెరిగిపోయినాయి. ఎవరయ్యా పెంచిందంటే మేమే పెంచుకున్నాం అంటున్నారు. ట్రాక్టర్ల ఖర్చులు పెరిగిపోయినాయి, కూలీల ఖర్చులు, అన్నిటిని తట్టుకొని పంటలేస్తే కోతులు కూడా విపరీతం. ఏం ఆగం చేస్తే తెలియదు. గుల్ల నైట్ వచ్చి ఇక్కడికి వచ్చేసరికనే పంట అంతా ఆగమై ఉంటుంది. పత్తి చేలు ఊట తీసినాయి కాబట్టి గవర్నమెంట్ రైతుని దృష్టిలో ఉంచుకొని, రైతు అంటే టీవీలలో పేపర్లలో గొప్పగా చూపించుకుంటున్నారు తప్ప ఎవరు కూడా రైతుకి న్యాయం చేసినట్టు ఎక్కడ లేదు, ఆత్మహత్యలు ఆగినట్టు ఎక్కడ లేదు. వాళ్ళు చేసేదంతా కూడా ఏదో రామదాస్ సినిమాలు చూపించినట్టుగా ఐస్ గడ్డని తిత్తే వాడికాకు వచ్చేకి ఎంత అవుతుంది. కాబట్టి నెలకి రైతుకి 5,000 జీతం ఇవ్వాలి. కనీసం గవర్నమెంట్ ఉద్యోగస్తురాలుగా గుర్తించాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తుడుగా ప్రతి ఒక్క రైతుని గవర్నమెంట్ ఉద్యోగస్తుగా గుర్తించాలి. ఎందుకంటే రైతు లేకపోతే ఈ భూమి లేదు. వ్యవసాయం రానున్న భవిష్యత్తులో కేజీ బియ్యం 300 రూపాయలైన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం మార్కెట్లో పప్పు ఉప్పు అన్నీ కూడా ఎంత రేట్లు విరిగిపోయాయో. కారణం వ్యవసాయం ఎవరు చేయకపోవటం. రైతు కూడా ఒక రైతు బిడ్డని వ్యవసాయం చేయించదలుచుకోవట్లేదు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. వ్యవసాయానికి ఏది రూపాయి మిగలట్లేదు. కాబట్టి గవర్నమెంట్ ప్రతి ఒక్కడికి కూడా 10,000 జీతం ఇస్తే ఎందుకు వ్యవసాయం ప్రతి ఒక్కరు చేస్తారంటే, అప్పుడు నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు ఉద్యోగం కోసం చూడకుండా గవర్నమెంట్ ఉద్యోగం నెలకు 10,000 ఇస్తుందని చెప్పి వాళ్ళు వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి ప్రతి ఒక్క రైతుకి నేను 10,000 ఇవ్వాలని నేను చెప్తున్నాను. దయచేసి ఇది గవర్నమెంట్కి చేరే లెక్క షేర్ చేయండి ప్లీజ్. వ్యవసాయంలోనే సాయం ఉంది అంటారు, అగ్రికల్చర్లోనే కల్చర్ ఉంది. మరి ఎవడికి మీకు సాయం చేస్తున్నామా, మీరు మాకు సాయం చేస్తున్నారో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఎవరికి సాయం చేస్తుందో అర్థం కావట్లేదు. కరోనా దెబ్బ దేశమంతా కొడితే వర్షం దెబ్బ మాకు కొట్టింది. మొత్తానికైతే రైతుల బతుకు ఎప్పుడు ఇలానే ఉంటుంది. నేను చెప్పేది నిజం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క రైతుకే ఆ బాధ అర్థమవుతుంది. ఎందుకంటే ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. మీరు చూస్తూనే ఉంటారు మార్కెట్లో ఎంత రేట్లు కోదానికి ఎంత పెరిగినాయో. అవన్నీ ఒక రైతు వ్యవసాయం చేయకపోవటం వల్లనే ఆ రేట్లన్నీ పెరిగిపోతున్నాయి. ఇంకా రానున్న భవిష్యత్తులలో ఈ ఖర్చులన్నీ చూసి వ్యవసాయం ఎవరు చేయకపోతే ఇక చాలా కష్టం. కాబట్టి దయచేసి గవర్నమెంట్ రైతును పట్టించుకోవాలి. ఇంతవరకు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానన్నారు, చేయలేదు. మా అమ్మ బంగారపు తాడు బ్యాంకులో పెట్టి 3 సంవత్సరాలు అయింది. పెట్టి తీసుకొచ్చి మిరప తోటకి అప్పు పెట్టాను. ఆ రైతు రుణమాఫీ అప్పు తీరట్లేదు, ఆ తాడు బయటికి రావట్లేదు. బ్యాంక్ కూడా ఏమేమంటాడు, కొత్త లోన్ ఇవ్వనంటాడు. ఆ పాతది కట్టు కొత్త లోన్ ఇవ్వనంటాడు.